ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన మహాసభలకు జయప్రదం చేయాలి. ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి ఈ సమావేశానికి సింగితి సాంబయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎన్ చందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్ మరియు నాయకులు ఎన్ చందర్ మాట్లాడారు. నా పేరు సింగతి సాంబయ్య. నేను కేంద్ర కమిటీ సభ్యుని. రైతులు, కార్మికులకు, అసంఘటిత కార్మికులకు, నిరుద్యోగులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఐక్య కమ్యూనిస్టులుగా కలిసి ప్రజల ముందుకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అతి జాగ్రత్తగా ఒక వామపక్షవాదిగా ప్రజల మన్ననలను అదే రకంగా పత్రికా రంగం, మీడియా, ప్రెస్ మీడియా వీరందరి ఆ ఆలోచనతోనే మా మహాసభలను జయప్రదం చేయాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి మీ అందరికీ ఇంట్లో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సమావేశం మీరు అందరూ హాజరైనందుకు. నా పేరు లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు మా ఈ రాష్ట్ర కార్యాలయంలో కామ్రేడ్ సింగతి సాంబయ్య గారి అధ్యక్షతన ఈ రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతూ ఉన్నది. రేపు ఎల్లుండి అంటే మే 26, 27, 28 3 రోజుల పాటు వరంగల్ మహానగరంలోని సాయి కన్వెన్షన్ హాల్లో ఎంసీపీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ మహాసభలకు దేశ ఇతర రాష్ట్రాల నుంచి కూడా మా ఎంసీపీఐ అఖిల భారత స్థాయి నాయకులు కూడా ముఖ్య అతిథులు హాజరవుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది మేధావులు, ఇతర కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కూడా హాజరవుతున్నారు. అలాగే 27వ తేదీ నాడు భారీ రైతు బహిరంగ సభను, ప్రదర్శనను కూడా వేలాది మందితోటి జరుపుతూ ఉన్నది. కాబట్టి ఈ మహాసభల విజయవంతం వరంగల్ నగర ప్రజలు, మేధావులు, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతులు, అభిమానులు, అట్లాగే వివిధ వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు, రైతులు, కార్మికులు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. నిరుద్యోగ సమస్యను ప్రధానంగా ఎదుర్కొంటూ ఉన్నది. కార్మికుల హక్కులు కాలరాయబడుతున్నాయి. 44 రకాల కార్మికుల చట్టాన్ని హరించి వేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం. అట్లాగే రైతాంగానికి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులకు గిట్టుబాటు ధరలు ఏర్పడిస్తుంది. రైతాంగ ఉద్యమాల పోరాటం ద్వారా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఢిల్లీలో జరిగినటువంటి ఆ రైతాంగ పోరాటానికి తల ఒగ్గి మొత్తం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకుని, కానీ మళ్ళీ గుడ్డిదారిగా పరోక్షంగా ఆ చట్టాలను అమలు చేయాలని ఇస్తుంది. అట్లాగే విద్యారంగంలో కూడా మొత్తం హక్కుని, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి హక్కుని అరించివేసి మొత్తం కేంద్రంలో నూతన విద్యా విధానం 2025 అనే చట్టాన్ని తీసుకొచ్చి అశాస్త్రీయమైనటువంటి భావజాలాన్ని పెంపొందించే విధంగా పాఠ్యాంశాలలో పురాతనమైనటువంటి భావజాలం, హిందుత్వ భావజాలాన్ని పెంపొందించే పాఠ్యాంశాలలో పాఠాలుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే ఒక రకంగా సైన్స్ను అభివృద్ధి చేసినటువంటి యూనివర్సిటీలను మతపరమైనటువంటి యూనివర్సిటీగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. యూజీసీ ఉన్నటువంటి వాటిని ఉల్లంఘన చేస్తూ మొత్తం విద్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. వైద్య రంగంలో కూడా అనేక రకాలుగా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. రోడ్లు, ఇతర సేవా రంగాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో పూర్తిగా వైఫల్యాన్ని, గట్టు వర్గాలను వ్యతిరేకంగా అసంఘటిత, సంఘటిత కార్మిక, కర్షక సంఘాలన్నింటినీ గట్రాటి తీసుకురావడమే జనతా ప్రజాస్వామ్య వ్యక్తుల లక్ష్య సాధన వైపు మా ఎంసీపీ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. నాడు సాయి కన్వెన్షన్ హాల్ నుంచి భారీ ప్రదర్శన రైతులు, కార్మికులు, విద్యార్థులు అందరితోటి ప్రదర్శన ఉంటుంది. ఇస్లామిక్ గ్రౌండ్ ఎంజిఎం ఎదురుగా ఉన్నటువంటి ఆ స్థలంలో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకు రాష్ట్రంలోని అనేక మంది వామపక్ష నాయకులతో పాటుగా
మా పార్టీ శ్రేయోభిలాషులు మేధావులు కూడా హాజరవుతారు. వారి యొక్క ప్రసంగాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ భారీ ప్రదర్శన బహిరంగ సభలో వేలాది మంది పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను.